ప్రతిసారి ఆకుకూర వండుతున్నారా లేదంటే యాడ్ చేసిన క్లిప్స్ మళ్ళీ యాడ్ చేస్తున్నారనే డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది కదా. మనకి ఎప్పుడు ఏదో ఒకటి వెరైటీగా చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది, కానీ కంఫర్ట్ ఫుడ్ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. యూట్యూబ్ కోసం అని చెప్పి వెరైటీగా ఏదో ఒకటి చేశాను అనుకోండి, మా ఇంట్లో ఎవ్వరు తినరు, నేను ఒక్కదాన్ని కూర్చొని తినాలన్నమాట. నాకు ఆకుకూరలు తినాలంటే చాలా కష్టం. ఈ కంఫర్ట్ ఫుడ్ వచ్చి మా ఆయన కోసం అన్నమాట. డిఫరెంట్ వెరైటీస్ చేసుకొని తినాలని అందరికీ ఉంటుంది, కానీ ప్రతిరోజు డిఫరెంట్ గా తినాలన్నా కూడా చాలా కష్టం. మన పెద్దవాళ్ళు మనకి ఒక రకమైన ఫుడ్ అనేది అలవాటు చేసేసి ఉంటారు. వాళ్ళు కుక్ చేసిన పద్ధతే మనకి ఎప్పుడు కూడా కంఫర్ట్ ఫుడ్. మొదట్లో నాకు అసలు ఆకుకూరలు వండడమే వచ్చేది కాదు. అంత ఘోరంగా వండినా కూడా మా ఆయన ఆకుకూర తీసుకురావడం మాత్రం మానేసేవాడు కాదు. మెల్లిగా నాకే అలవాటు అయిపోయింది. ఇప్పుడు మా ఆయన చాలా ఇష్టంగా తింటున్నాడు. ఇంకా ఈ కాకరకాయల విషయానికి వస్తే, ఈ కాకరకాయల్లో గింజలు కూడా తగలకూడదు. ఏం చేద్దాం, అన్ని తీసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను. కాకరకాయని ఎప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ గా ఉంటుంది. మీరు కూడా ఇంతేనా, గింజలన్నీ తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారా? కామెంట్ చేయండి.